సూపర్ స్టార్ కృష్ణ గారంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరు. ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీకి అనేక టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఒక కృష్ణ గారికే సొంతమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మొదటి కలర్ సినిమా తీసింది, మొదటి గూఢచారి మూవీస్ ని తీసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఈ విధంగా సూపర్ స్టార్ పేరిట అనేక రికార్డులు నెలకొన్నాయి. కృష్ణ గారి సినీ జీవితంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సినిమాల్లో సింహాసనం మూవీకి ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డు అంతా ఇంత కాదు. అప్పటి సింహాసనం సినిమా ఇప్పటి ప్రభాస్ బాహుబలితో పోల్చవచ్చు. ఆ సమయంలో ఈ మూవీ ఒక చరిత్ర తిరగరాసింది. కృష్ణ గారికి జానపద చిత్రాన్ని తీయాలని ఉండేదట. దీంతో సింహాసనం మూవీని ప్రారంభించారు. కానీ ఈ మూవీకి బడ్జెట్ 3,50,00,000 పెట్టి తీయాలని అనుకున్నారట. కానీ మూవీ హిట్ కాకుంటే నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి దీంతో ఆయనే స్వయంగా తన సొంత స్టూడియో బ్యానర్పై మూవీని నిర్మించారట. ఈ సినిమాకు కృష్ణ గారు స్వయంగా దర్శకత్వం వహించి మూవీ పూర్తి చేశారు. ఈ మూవీ తీస్తున్న టైంలో సినిమా గురించి నిత్యం పేపర్లలో షూటింగ్ విషయాలు పడటం వల్ల దీంతో ఈ మూవీపై అప్పట్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సమాజంలో కూడా ఈ మూవీపై అవగాహన కలిగింది. ఈ మూవీలో బాలీవుడ్ నటి మందాకిని, రాధా, జయప్రద గారు నటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా 53 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆ సమయంలో ఒక సినిమా తీయాలంటే 50 లక్షల బడ్జెట్ దాటేది కాదు. కానీ ఈ మూవీని కృష్ణ గారు ఏకంగా 3.5 కోట్ల రూపాయలకు తీసి పెద్ద సాహసమే చేశారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హిందీలో కూడా చిత్రీకరించారు. కానీ హిందీలో జితేంద్ర గారు హీరోగా నటించారు. 1986 మార్చి 21న సినిమా థియేటర్లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో సినిమా టికెట్ల కోసం దాదాపుగా 12 కిలోమీటర్ల లైన్లు ఉన్నాయి అంటే సినిమా ఏ రేంజ్లో ప్రజల వద్దకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి వారంలోనే 1,50,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క థియేటర్లో 15 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. విశాఖపట్నంలో అయితే ఈ సినిమా 100 రోజులు ఆడింది. మొత్తానికి ఈ సినిమా 7 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ 100 రోజుల ఫంక్షన్కు కృష్ణ గారి ఫ్యాన్స్ ఏకంగా 400 బస్సుల్లో వచ్చి అప్పట్లో చరిత్ర తిరగరాశారు.